హలో అండి. పప్పు వడియాలు ఎలా పెట్టాలో చూద్దామండి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. వీటితో కర్రీ చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, పాలు పోసి ఉండొచ్చు, టమాటా వేసి ఉండొచ్చు. చాలా బాగుంటుంది వీటితో కర్రీ. టైంపాస్కి కూడా వేయించుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వేయించిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి. ఈ పప్పు వడియాలు తెలంగాణలో వాళ్ళకి ఎక్కువ తెలియకపోవచ్చు, ఆంధ్రాలో వాళ్ళకైతే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ పెళ్ళి చేశారంటే కంపల్సరీ వడియాలు పెడతారు. అదొక సాంప్రదాయంలాగా ఉండిపోయిందండి. పెళ్ళి అంటే చాలండి, వడియాలు అరిసెలే గుర్తుకొస్తాయి. ఆంధ్రాలో పెళ్ళిళ్ళు చేస్తే వాటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే కేజీ బొబ్బరిపప్పు, కేజీ పెసరపప్పు, అర కేజీ మినప్పప్పు అండి. వీటన్నిటిని నైట్ నానపెట్టుకోవాలి, మార్నింగ్ మిక్సీ పట్టుకోవాలి. సపరేట్గా నానపెట్టి సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. పెసరపప్పు అయితే వడకట్టుకోవాలండి, ఎందుకంటే ఆ పప్పు లూజ్ అయిపోతుంది డైరెక్ట్గా వేస్తే. పెసరపప్పులో వాటర్ ఎక్కువ తీసుకుంటుంది, అది మిక్సీ పట్టినప్పుడు బాగా జోరైపోతుంది అన్నమాట. అందుకే పెసరపప్పును మాత్రం వడకట్టుకోవాలి గిన్నెలో వేసుకొని. మిక్సీ పట్టేటప్పుడు ఉల్లిపాయలు కూడా వేయాలండి. ఉల్లిపాయలు వేసి పప్పు కొంచెం వేసుకొని పట్టుకోవాలి. ఇదివరకు రోట్లో రుబ్బేవాళ్ళంట, చాలా ఒదిగయ్యేది. ఇప్పుడైతే మిక్సీలు వచ్చాయి, కానీ మిక్సీలో కంటే కూడా గ్రైండర్లో అయితే బాగా మెత్తగా అవుతుంది, ఒదుగు అవుతుందంట. మిక్సీ కంటే గ్రైండర్ బెస్ట్ అండి. మీకు గ్రైండర్ అవైలబుల్గా ఉంటే గ్రైండర్లోనే పట్టుకోండి. వీటన్నిటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిల్లో కొంచెం జీలకర్ర వేయాలి, ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఒక స్పూను మెంతిపిండి కూడా వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఇవి బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. మీ రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోండి. నేను చెప్పిన క్వాంటిటీకి అయితే ఇంత వేయాలండి. మినప్పప్పు అయితే 1/2 కేజీ వేసుకోండి, కేజీ అయితే వేసుకోకండి. అన్నీ కేజీ వేసుకుంటే అవి వడియాలు గట్టిగా వస్తాయి. మినప్పప్పు ఎక్కువైపోయిందంటే. ఒకవేళ తక్కువ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక అర కేజీ మినపప్పు అయితే 1/4 కేజీ అలా పెట్టుకొని నానబెట్టుకోండి. మినపప్పు ఎప్పుడైనా తక్కువ ఉండాలి. బాగా రుబ్బుకున్న పిండిని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఫస్ట్ అయితే తడి క్లాత్ వేసుకోవాలండి, పొడి క్లాత్ వేసుకోవద్దు. తడి క్లాత్ పైనే మంచిగా పెట్టడానికి వస్తుంది, తీయడానికి కూడా వస్తుంది అన్నమాట. తడి క్లాత్ వేసుకొని ఎండలో పెట్టుకోవాలి. మేమైతే పెట్టేసాము, అత్తయ్య అమ్మ ఉన్నారు. వడియాలు అయితే పెట్టడం అయిపోయింది, కానీ మాకైతే పెట్టేటప్పుడు ఎండ వచ్చింది. పెట్టిన 1 అవర్లోనే వర్షం స్టార్ట్ అయిపోయింది. మేము ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాము. ఇవి ఒక్క రోజులో ఎండిపోతాయండి. సాయంత్రం వరకు వీటిని క్లాత్ నుండి వేరు చేయొచ్చు, ఈజీగా వచ్చేస్తాయన్నమాట. సరిగా ఎండకపోతే మాత్రం రావండి. ఇంకొక రోజు ఎండబెట్టుకోండి. 2 డేస్ అయితే బాగా ఎండుతాయన్నమాట. వర్షాకాలంలో వీటిని మళ్ళీ డబ్బాలో నిల్వ చేసుకుంటాం కదా, వాటిని తీసి ఎండలో ఆరబెట్టుకోండి వర్షాకాలంలో. ఎందుకంటే ఇవి పప్పులు కాబట్టి పప్పులు పాడవుతాయి కదా, అందుకని వీటిని అప్పుడప్పుడు గాలికి ఆరబెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట, ఫ్రెష్గా ఉంటాయి. మీరు కూడా ఈ వడియాలు పెట్టుకోవడానికి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉంది, ఎలా వచ్చాయనేది అయితే కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.